జూలై 17వ తేదీన తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి రోజున జరిగేటటువంటి ఏకాదశి వ్రత పూజను కనుక ఎవరైతే చేసుకుంటారంటే వ్రతం అంటే ప్రత్యేకించి వ్రతంలా కాదు. ఇప్పుడు మనం చెప్పిన సింపుల్ వీడియోలో చెప్పిన సింపుల్ పూజా విధానాన్ని చేసుకుంటారో అటువంటి వారికి ఏం ఫలితం వస్తుందండి అనుకోవచ్చు. మీ ఇళ్లల్లో మీ పిల్లలకి పెళ్ళిళ్ళు దగ్గర వరకు వచ్చి పెళ్లి చూపులు ఆగిపోతున్నాయి అనుకోండి, ఈసారి పెళ్ళిళ్ళు అయిపోతాయి. వివాహం చేసి 15 సంవత్సరాలు అయిందండి మాకు పిల్లలు పుట్టట్లేదండి అన్నారనుకో, వాళ్ళకి పిల్లలు పుడతారు. అలాగే మా పిల్లలు మతిమరుపు ఉందండి చదవట్లేదండి అన్నారు, చదువుతారు. అసలు అల్లరి చేసేస్తున్నారండి ఇంకా భయంకరంగా, మా స్కూల్ లోపలికి వెళ్ళట్లేదండి, స్కూలు లోపల బయట తిరిగేస్తున్నారండి పిల్లలు. ఇలా ఉద్యోగం స్థిరత్వం లేదండి, డెవలప్మెంట్ లేదండి, ఖర్చు ఎక్కువ ఉంటుందండి, నరఘోష ఎక్కువ ఉంటుందండి, మా ఇంటికి బంధువులు ఎక్కువ వస్తున్నారండి, ఖర్చు ఎక్కువ ఉంటుందండి. సమస్య ఏదైనా పరిష్కార మార్గం ఒకటే, ఈ లక్ష్మీనారాయణ పూజ చేసుకున్నప్పుడు, ఈ శయన ఏకాదశి తొలి ఏకాదశి పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈ ఫలితాలన్నీ కూడా మీకు లభిస్తాయి. తొలి ఏకాదశి, శయన ఏకాదశి ఈ రోజున సింపుల్గా మనం పూజ ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పంతులు గారితో సహాయం లేకుండా, అంటే అందుబాటులో ఉంటారు కదా పంతులు గారులు, అప్పుడు ఏం చేయాలండి అని అంటే, మొట్టమొదటిగా మీరంతా తెల్లవారుజామున సూర్యోదయానికంటే కూడా ముందు నిద్ర లేవాలి. లేచిన తర్వాత బయట ఇల్లు తుడుచుకోవాలి కదా, తుడుచుకోవాలా, కల్లాపు వేసుకోవాలా, ముగ్గులు పెట్టేశారు, ఇది ఫస్ట్ ప్రాసెస్. తర్వాత పూజ గదిలోకి వస్తారు, పూజ గదిని గుడ్డతో తుడుచుకుంటారు. దేవుడి దగ్గర ఉన్నటువంటి నిర్మాల్యం అంతా కూడా, అంటే నిన్నటి పెట్టిన పువ్వులు పళ్ళు అన్నీ తీసేసి, ఆ స్వామివారి విగ్రహాలు ఏదో ఒకటో రెండో ఉంటాయి కాబట్టి వాటిని తోముకొని పెట్టేసుకున్న తర్వాత చక్కగా మీరు కోసుకున్నటువంటి పూలతో అందరికీ కూడా రెడీగా పెట్టుకోండి. అన్నీ వెళ్ళండి, తలంటు స్నానం చేసేసేయండి. కొత్త వస్త్రాలు అవసరం లేదు, చక్కటి తెల్లని వస్త్రాలు అవసరం లేదు, శుభ్రమైనటువంటి ఉతికినటువంటి వస్త్రాలు వేసుకొని జుట్టు ఆరబెట్టుకోండి. చక్కగా ముడి వేసుకోవాలా, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు విరబూసుకోకూడదు, అంటే ఆరాలి కదా మరి జుట్టు. ఆ తర్వాత అక్కడ కూర్చొని మరి కలశం పెట్టుకోవాలి కదా. ఆ రోజున చాలా పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ఆ రోజు. దక్షిణాయనంలో ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనంలో వచ్చినటువంటి మొట్టమొదటి ఏకాదశి అన్నమాట. శ్రీ మహావిష్ణువు నిద్రలోకి జారుకుని పరమేశ్వరుడు పరిపాలించే మహా పవిత్రమైన ఏకాదశి కాబట్టి ఒక తెల్ల టవల్ తీసుకొని దానిపైన లాగా ఒక పీట వేసి, దాని మీద ఈ తెల్లని గుడ్డ వేసి, దానిపైన మీరు ఒక అరకిలోనో ఎంతో ఒక బియ్యం వేసి అలా చాపేసి అక్కడ తమలపాకులు పెట్టి, దానిపైన మీరు ఏం చేస్తారు, మామూలుగా మనము ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పంచలోక పాలకులు మనల్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళ ఐదుగురికి కప్పెప్పి ఒక తమలపాకు పెట్టుకోవాలి. అంతకంటే ముందు వినాయకుడిని తయారు చేయాలి కదా చక్కగా, పసుపు వినాయకుడిని. అందుకని ప్రమద గణాధిపతి ఆయనకి వినాయకుడిని తయారు చేయండి పసుపుతో, అక్కడ పెట్టండి. పంచలోక పాలకులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులకి చేయాలి మామూలుగా జనరల్గా. మీరు ఇవన్నీ చేయనవసరం లేకపోయినా సరే మొట్టమొదటి వినాయకుడిని పెట్టుకున్న తర్వాత మరి ఈ యొక్క కలశాన్ని పెట్టండి. కలశానికి చక్కగా దారం చుట్టేసి పసుపు కొమ్ముని చక్కగా కలశానికి కట్టేసేయండి. ఇలాగ తాడు కింద కట్టేసి మీరు చక్కగా తమలపాకులు పెట్టేసి లోపల కలశం లోపల నీళ్లు కానీ లేదా బియ్యం కానీ పోయండి. సగం వేసి తమలపాకులు కానీ మామిడాకులు కానీ ఆ కలశం పైన చుట్టూ పెట్టి, దాని మీద ఒక కొబ్బరికాయ పెట్టి, మరి ఈ ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి జాకెట్ కానీ లేదా ఈ యొక్క ఎర్ర జాకెట్ కానీ పెట్టి దానికి బొట్లు పెట్టండి. పసుపు కుంకుమ బొట్లు కలశం మీద జాకెట్ మీద పెట్టాలి. గంధం రాయండి. రాసిన తర్వాత దాని వెనక చక్కగా శ్రీ మహావిష్ణువు ఇలా పడుకున్నటువంటి ఫోటో మీ ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది, లక్ష్మీదేవి ఫోటో లేకపోయినా పర్లేదు, మనకి ఏ విష్ణుమూర్తి అయినా నడుస్తుంది. ఇక్కడ ఆ కలశం ఉంటుంది కాబట్టి ఆ కలశంలోకి మనం స్వామివారిని ఆహ్వానించాలి. ముందుగా మనం ఏం చేయాలండి, సింపుల్గా మనము ఈ యొక్క ఏది చేసినప్పటికీ కూడా మనము మొదట ఒక పంచపత్రలో నీళ్ళు పెట్టుకొని, అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అని అన్ని పూజా వస్తువుల మీద నీళ్లు జల్లండి. మీ మీద ఆత్మ మీద వేసుకోండి, ముందు పవిత్రమవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, నీళ్ళు ఇలా వదిలేసేయండి క్రింద. అలాగే కేశవనామాలు ఉంటాయి, నారాయణ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటే సరిపోతుంది, లేదా ఓం 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 అంటే సరిపోతుంది.
వచ్చిన వాళ్ళు చేసుకోండి. ఓం కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏది చేసినా ఒకటే. అది చేసిన తర్వాత చిన్ని సైజు సంకల్పం చెప్పుకోండి. ఏమిటది? మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ తృతీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలిగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా గోదావరిజోహ మధ్య ప్రదేశే స్వగృహే కృష్ణ మరి అని చెప్పేసి ఇదంతా మనం ఏమని చెప్తాము? శ్రీ పరమేశ్వర లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అని చెప్పేసి మీ యొక్క గోత్రాలు చెప్పుకోవాలి కదా. ఆ గోత్రాలు చెప్పుకునే ముందు ఏం కాలం చెప్పాలండి? ఇది ఏమిటది? దక్షిణాయనం ప్రారంభమైంది. దక్షిణాయనే తర్వాత ఆయనమైపోయింది. తర్వాత ఋతువు చెప్పాలి. ఇది వర్ష ఋతువు. వర్ష ఋతువు దక్షిణాయనం చెప్పేసిన తర్వాత నెల ఏమిటండి? ఇది చైత్రం అయిపోయింది. ఇప్పుడు మనకి ఏ నెల ఇది? ఆషాఢ మాసం. మరి చైత్రం నుంచి ఆషాఢ మాసం దగ్గరికి వచ్చాం కాబట్టి ఆషాఢమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం శుభతిథౌ శుభనక్షత్రే శుభయోగే శుభకరణేవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ అంటే ఏకాదశి తిథి అని చెప్పేసుకొని మీ గోత్రం చెప్పేసుకోండి. మరి గోత్రం చెప్పుకున్న తర్వాత మీ పేరు చెప్పుకోండి. మొత్తం మీ ఇంట్లో వాళ్ళ మెంబర్స్ ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పేసుకొని మమ అనుకుని ధర్మ అర్ధకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణానుగ్రహ సిద్ధ్యర్థం అని చెప్పేసి మనోవాంఛాఫల సిద్ధ్యర్థం అని మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకొని యథాశక్తి శ్రీ లక్ష్మీనారాయణ పూజాం కరిష్యే అని చెప్పేసి ఏకాదశ వ్రత సందర్భేనని శ్రీ లక్ష్మీనారాయణ పూజాం కరిష్యే అని అక్షతలు నీళ్లు క్రిందకు వదిలేసేయండి. ఇక్కడతో అయిపోయింది. ఇక కలశం మీద అక్షతలు వేయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాసత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపో సుందర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్పణ అని చెప్పేసి ఆయాంతు శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యాం నమః అని చెప్పేసి కలశంలోకి మరి దురితక్షయ సమస్త దురితక్షయకారక అని ఆ యొక్క కలశంలోకి శ్రీ లక్ష్మీనారాయణని ఆహ్వానించండి. చక్కగా గంధం పసుపు కుంకుమ అన్నీ వేయండి. ఆ తమలపాకుల్లో చక్కగా అక్షతలు కలుపుకొని ఒకటొకటి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఆవాహనం పిలిచిన తర్వాత ధ్యానం చేయాలి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. వచ్చిన వాళ్ళని కూర్చోపెట్టాలి కదా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నవరత్నఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. మనం ఏం చేస్తాం? తర్వాత పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి. ఇలా షోడశోపచార పూజలు చేస్తాం. దీపం దర్శయామి. మరి దీపాలు లాస్ట్లో పెడతాం కదా. అగరబత్తీలు వెలిగించేసేయండి. దీపాన్ని వెలిగించేసేయండి. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ లేదా ఆవు నెయ్యని కానీ చక్కగా అందులో వేసుకొని ఆ దీపారాధన వెలిగించండి. 2 దీపాలు కానీ 3 దీపాలు కానీ 5 కానీ వెలిగించవచ్చు. వెలిగించిన తర్వాత స్వామివారికి మనము వస్త్రాలు సమర్పిస్తాం. వస్త్రం సమర్పయామి. 2 అక్షతలు వేస్తాం. పుష్పాన్ని సమర్పయామి. పువ్వులు వేయండి. గంధం సమర్పయామి. అక్షతాన్ని సమర్పయామి అని చెప్పేసి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః అష్టోత్తర నామ్నాం శతనామ్నాం సమర్పయామి అని అష్టోత్తరం ఉంటే అష్టోత్తరం చదవండి. లేదా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 108 సార్లు చదవండి. తర్వాత అగరబత్తీలు సమర్పించి ధూపం సమర్పయామి దీపం దర్శయామి నైవేద్యం. ఏకాదశి కాబట్టి పెద్ద పెద్ద పర్వణాలు ఇవన్నీ కూడా చాలామంది చేయరు. మీ ఆనవాయితీ ప్రకారం చేసుకోండి. పెట్టేవాళ్ళు ఉంటే పెట్టుకోండి. లేనటువంటి వాళ్ళు పండు పెట్టాలి. ఏదైనా కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొట్టండి. అలాగే అరటిపండు పెట్టేవాళ్ళు అరటిపండు పెట్టండి. మరి ఇదంతా కూడా పెట్టేసి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతిర్సమృతం బ్రహ్మభూద్భవస్వరోం అని చెప్పి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నారికేళ నివేదనం సమర్పయామి. లేదా కదలీ ఫల నివేదనం అరటిపండు అయితే కదలీ ఫల నివేదనం సమర్పయామి అని చెప్పేసి చక్కగా హారతి ఇచ్చేసేయండి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇలా చక్కగా అక్షతలు వేసేసి మీరు దండం పెట్టేసుకొని
యథాశక్తిగా సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణ మీరున్న చోట చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవా త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర రక్ష రక్ష జనార్దన అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేస్తారు. లాస్ట్లో ఒకటి విషయం మర్చిపోకండి, యత్ఫలం ఏ తత్ఫలం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు, ఏ తత్ఫలం నారాయణ అర్పణమస్తు అని దేవుడికి మనం సమర్పించాలి. మన దగ్గర 10 రూపాయలు పెట్టుకుంటే మన దగ్గర ఆ డబ్బాలో పెట్టిన 10 రూపాయలు అలాగే ఉంటాయి. వడ్డీకి ఇస్తే ఎలాగైతే డబ్బులు ఎక్కువ వస్తాయో, బ్యాంకులో ఇస్తే చిన్న వడ్డీ ఎలా వస్తుందో, దేవుడికి ఇస్తే సహస్ర రెట్లు కోటి రెట్లు చేసి ఫలితాన్ని, పూజా ఫలితాన్ని 10 రూపాయలు అనేటటువంటి ఫలితాన్ని కోట్ల రెట్లుగా మల్టిప్లై చేసి మనకి ఇస్తాడు. ఇది సింపుల్గా మీరు పూజ చేసుకోవాల్సినటువంటి విధానం.